మనం పండించిన పంటలన్నీ మనకి వంటలుగా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతున్నాయా? వంటలకి ఏ సంబంధం ఉంది? ఇది ఒక ముఖ్యమైన సమాలోచన. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. మానవలోకానికి స్వాగతం. మా లోకానికి స్వాగతం. భారతదేశంలో రైతులందరినీ సంఘటితపరిచి ఎఫ్పిఓలుగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ప్రకృతి వ్యవసాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళొచ్చు అన్న ఒక సమాలోచన జనవరి 21, 2025 జరిగింది. ఏపీ మాస్ సేవ్ ఫౌండేషన్, మాపల్లె చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. పద్మశ్రీ శ్రీ సుభాష్ పాలేకర్ గారు ముఖ్యోపన్యాసాన్ని ఇచ్చి రైతుల పాత్రని ఈ సందర్భంలో మరింత వివరంగా తెలియజేశారు. ఈ సందర్భంలోనే ముఖ్యంగా విజయరామ్ గారు మన పంటలు మన వంటలు అన్న విషయం గురించి, పంటల దగ్గర నుంచి వంటల వరకు రైతులు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అని అనేక సూచనలు తెలియజేశారు. చాలా మంది మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు. అసలు అన్నింటికైనా మార్కెట్ సులువైంది. మీరు పండిస్తే ఎక్కడికో వెళ్ళక్కర్లా, మీ ఊర్లోనే అమ్ముకోవచ్చు. అంటే నాకేదో మిఠాయి షాప్ ఉంది కాబట్టి అక్కడ అమ్ముతున్నాను అనుకున్నారు. దాంట్లో నా పంట ఏమి లేవు, నా ఎన్ని ఊర్లోనే అయిపోతాయి. అట్లా అనుకోవద్దు. ఊర్లోనే ఈ సంఖ్య పెరుగుతుంది, కొనుక్కునే వాళ్ళ సంఖ్య. అసలు మీరు పండిస్తుంది ఎవరికైనా చెప్పారో చెప్పండి. ఫస్ట్ మార్కెట్ గురించి మాట్లాడతారు. మీ ఊర్లో మీరు చేస్తున్నది ఎంతమంది మీరు ప్రచారం చేశారు? ఫస్ట్ పాయింట్ కదా. మీ పక్క పనులకి తెలియదు మీరేం చేస్తున్నారు కదా. ఇది మీ ఇంట్లో పెళ్ళి అయితే ఒక శుభలేఖ చేస్తారు, కళ్యాణం అవుతుందంటే అందరికి పంచుతారు కదా. ఇది లోక కళ్యాణం. ఒక బోర్డు పెట్టండి, రోడ్డుకి 4 దిక్కుల ఊరికి ఒక బోర్డు పెట్టి సుభాష్ పాలేకర్ కృషి, బుల్లెట్ పాయింట్లు, అరటి, వరి, మినుము, కూరగాయలు. ఎంత ఒక 1/2 కిలోమీటర్ ముందు ఒకటి పెట్టాలి స్పాట్. ఇవన్నీ నేను చేశాను నా ఊర్లో 2 చోట్ల చేశాను. నెలకి 1,50,000 2 లక్షల రూపాయలు ఊర్లో నమ్ముతారు. ఏమి చేయకుండా మార్కెట్ గురించి మాట్లాడితే ఎట్లా? 2 గుడిని కేంద్రంగా చేసుకుని నరసింహారెడ్డి గారు చెప్పుకోవాలి. ఇట్లా ఆయన గుడి దగ్గర మాఘ పౌర్ణమి చేసినప్పుడు పుల్లాకార్, మాపిళ్ళే, సాంబార్ ఈ బియ్యం కోసం ఎంతమంది ఎదురు చూస్తారో అందరికీ. ఇది మగవాళ్ళకి సమస్య, సంతానం లేని ఉన్న వాళ్ళకి 5 కేజీలు బియ్యం మాపిళ్ళే సాంబార్ ఇస్తే ఆ 5 కేజీలు తినేలోపు కన్సీవ్ అయిపోద్ది అమ్మాయి. కన్సీవ్ అయినాక అమ్మాయికి వెళ్ళాల్సిన పుల్లాకార్. ఈ 2 మనం ప్రతి గ్రామంలో చేస్తే ఫెర్టిలిటీ సెంటర్లు అనేది నగరాల్లో గ్రామాల్లో ఉండవు. తాత ఈ భూమి మీద నడిచినప్పుడు ఒక ఫెర్టిలిటీ సెంటర్ లేదు, ఎందుకంటే తాత ఈ బియ్యం తెల్లేదు కాబట్టి, సోనా మసూరి బీపీటీ తెల్లేదు కాబట్టి. ఇది మనం పండించాలి, దీన్ని మార్కెట్ చేయాలి. గుడిని కేంద్రంగా చేసుకుంటే ఇవన్నీ జరుగుతాయి. భారతదేశంలో ప్రతి గ్రామంలో గుడి ఉంది. గుడి దగ్గర అయ్యవారికి మనవి ఇచ్చి అయ్యవారికి చెప్పి ప్రసాదం పెడితే, ప్రసాదం తిన్నాక ఉత్సవాలకి, సంబరాలకి, పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి ప్రతి గ్రామంలో జరిగేవి. దీన్ని వేదిక చేసుకుని మమ్మల్ని సంప్రదిస్తేనే 35 పెళ్ళిళ్ళు చేశాం ఇప్పటి వరకు. 35 పెళ్ళిళ్ళు బేగం బజార్ నుంచి ఒక వస్తువు రాకుండా చేశాం. అన్ని ఏ జిల్లాలో పండిస్తే ఆ జిల్లాలో రైతులు అనుసంధానం చేశాం. ఏ జిల్లా వాళ్ళు మా దగ్గరికి వచ్చి మా ఇంట్లో పెళ్లి చేయమంటే ఆ జిల్లాలో రైతుల దగ్గర అవి కొనాలి. వంట వాళ్ళని 4 బ్యాచ్లు తయారు చేశాం. ఈ వంటలు ఎలా వండాలని. ఇప్పుడు మీరు తిన్న వంటను చూసారా? మన తెలుగు వంటలాగా ఉందా లేదా? తేడా ఉందా? తెలుగు వంటలాగా ఉందా? చేసిన వాళ్ళు ఎవరు తెలుసా? బీహార్ వాడు, బెంగాల్ వాడు. ఇది బాధాకరం. ఇంత ఆదాయం వస్తుందని చెప్తున్నా కూడా ఇప్పుడు మనం పంటలు పండించేది నేర్చుకుంటున్నాం. ఇక మీద ఇంకా నేర్చుకోగలుగుతాం, చాలామంది నేర్పిస్తాం. కానీ వంటలు చేసేవాళ్ళు లేరు కదా. ఇప్పుడు ఈ వంటలు చేసే వాళ్ళని మనం తయారు చేస్తాకే పాలేకర్ గారి కృషి, వ్యవసాయం ఎంత గొప్పదో. రేపు ఈ 8 రోజుల్లో ఒక రోజు నేను వంటలు చేయడానికి తరఫీదు ఇవ్వాలన్నది నా కోరిక. పంటలతో పాటు వంటలు లేకపోతే ఎట్లా కదా. ఇది కళ, అది 64 కళలు, అది కళ. దీని మీద ఎవరు మాట్లాడట్లేదు, ఎవరు తల పెట్టట్లేదు కదా. అందుకని పెళ్ళిళ్ళు ఇలా చేయటం వల్ల మనకి స్థానికంగా మార్కెట్ అవుద్ది. అలా పాలమూరులో ఒక పెళ్లి చేసినాం 2 సంవత్సరాల క్రితం. 2,000 మందికి పెళ్లి చేసి
ఆ జిల్లాలో ఉన్న రైతులందరినీ వేదిక దగ్గర టేబుల్స్ వేసి వాళ్ళు పండించినవి కూడా అక్కడ ప్రదర్శించి వాళ్ళతో మాట్లాడించాం. పెళ్ళిళ్ళు ఇక్కడ జరుగుతుందా చెప్పండి, అక్కడ చేసాం. ఇది చేసిన తర్వాత తిన్న తర్వాత ఒక బుక్ పెట్టాం, ఎవరికి నచ్చలేదు అది రాయండి అన్నాం. ఎంతమంది ఎలా పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకుంటున్నారని ఆలోచన పుట్టించడమే. ఎంతమంది ఈ పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకుంటున్నారు మీ ఇళ్ళల్లో అంటే రాశారు, దాంట్లో చాలామంది రాశారు. ఇలా పండించినవన్నీ కూడా తిన్నాక నచ్చి అక్కడ మార్కెట్ చేసుకున్నారు. ఒక్కొక్కరు 10-15 వేల రూపాయలు అమ్ముకున్నారు రైతులు. అలా లోకల్ స్థానికంగా అవసరాలు ఉన్నాయి, స్థానికంగా సమస్యలు ఉన్నాయి, స్థానికంగా రైతులు ఉన్నారు, స్థానికంగా వినియోగదారులు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలిపెట్టి నగరానికి రావటం ఏంటి, మనం అమ్ముకోటానికి కదా. చేతిలో ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు బోటాడు వెళ్ళారు ఆయన శశిధర్ గారు, పాలేకర్ గారు పిలిచారు, నేను నరసింహారెడ్డి గారు వెళ్ళాం. వాళ్ళు 3 రైతులు. ఆయన మరి డ్రెస్ వేసిన వెళ్ళిపోయాడు, నేను సమాధానం చెప్పేవాడు. ఆ 3 రైతులు, ఒక ఆయనేమో స్కూల్ టీచర్, ఒక ఆయనేమో చిన్న రైతు, ఒక ఆయనేమో పెద్ద రైతు. ఈ చిన్న రైతు ఏం చేస్తున్నాడంటే, స్కూల్ టీచర్కి అయితే కుదరదు, ఆయన స్కూల్కి వెళ్ళాలి. ఆ స్కూల్ టీచరు పంటలు, ఆ చిన్న రైతులు ఆయన పంటలు, పెద్ద రైతు పంటలు తీసుకుని వడోదర వెళ్తున్నారు. బరోడా పాలు, పెరుగు, నెయ్యి, కూరగాయలు అన్ని వారానికి 2 సార్లు పట్టుకెళ్ళి అమ్ముతున్నారు. అలా మనం ఎవరిని కలిసాం చెప్పండి, ఎక్కడికి కలిసాం మనం? ఇది మీరు ఒక బోర్డు పెట్టండి. ఫస్ట్ లోకల్ మార్కెట్ క్రియేట్ చేయాలి అంతసేపటికి. తర్వాత గుడి దగ్గర అయ్యవారికి ఇవ్వండి. తిరుమల స్వామికి చేయించాం కదా, 60-70 ఏళ్ళు హైబ్రిడ్ విత్తనాలు విష రసాయనాలతో తిన్న కొండ మీద స్వామికి చేయగలిగాం కదా. మరి అంత కష్టం చేసింది మీ ఊళ్ళో మీ గుడి అయ్యవారిని మీరు మార్చలేరా? ఆ ప్రయత్నం ఎక్కడ చేస్తున్నారు? మార్కెట్ స్వామివారి ప్రసాదం తిన్న తర్వాత ఆ తరంగాలు ఈ అయ్యవారిని అడుగుతారు, ఈ బియ్యం ఎక్కడి అని. నాన్నకి తెలుస్తుంది. ఇప్పుడు మీకు తెలియలేదా వాళ్ళు తిన్నది బాగుందో లేదో, ధర్మం ఉందో లేదో మీకు తెలుస్తుంది కదా. ఇంకొకటి, ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఎస్పీకే ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళ జాతీయ రహదారి ఎక్కడ కనెక్ట్ అవుద్ది. మీరు వారానికి ఒక్కసారి సమయం ఇవ్వండి. మీరు పొలంలో పనిచేయాలి. ఒక్కరోజు జాతీయ రహదారి మీద ఒక 5 నుంచి 10 మంది గ్రూప్ అవ్వండి. ఆ మండలంలోనో లేకపోతే ఆ గ్రామంలోనో ఒక చిన్న అవుట్లెట్ పెట్టుకోండి. ఎన్ని కార్లు వెళ్తాయి జాతీయ రహదారి మీద, ఎన్ని ఛాయ్ దుకాణాలు ఉన్నాయి, ఎన్ని బిర్యానీ సెంటర్లు ఉన్నాయి. మనందరికీ ఒక్క షాపు దొరకదా మంచి భోజనం పెడతాకి? ఆగరా? తిన్న తర్వాత వాళ్ళే వచ్చి పట్టుకెళ్తారు. కానీ ఎవరు ఏ ప్రయత్నం చేయకుండా ఖర్చేం పెట్టొద్దు. మీరు సమయం ఎవరు కూర్చోవాలి? మనమే కూర్చోవాలి, మనమే ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేకపోతే ఈ పంటలు ఎలా పండించాలి, వండుకోవటం ఏంటి, విధానం ఏంటి, నమలటం ఏంటి, పాత్ర ఏంటి, ఏ పాత్రలో వండుకోవాలి, ఆల్కలైన్ ఫుడ్ ఎలా అవుతుంది అనేది మనమే చెప్పగలుగుతాం. అందుకని మీరు వంతులు వేసుకుని వారంలో ఒకసారి మీరు హైవే మీద కూర్చోండి. మరుసటి రోజు ఇంకొకరు ఎవరు ఏదైతే ఏ ఉత్పత్తులు వస్తున్నాయో డేటా పెట్టుకోండి, మార్కెట్ చేసుకోండి. అసలు మనం ఈ ఆలోచన కోసమే నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. 8 రోజుల కార్యక్రమంలో మనం అందరం కూడా ఇవన్నీ సాయంత్రం పూట ఆయన క్లాస్ అయిపోయినాక 1 అవర్ కూర్చుని వీటి మీద మనం చర్చలు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేయాలి. క్యాటరర్స్ని మన ఇంట్లో మన ఊళ్ళోకి రానివ్వకూడదు. ఎక్కువ ఫ్రెండ్లీ మ్యారేజెస్ ఇన్ విలేజెస్ ఆర్ సిటీస్ ఇలా చేయటం అనేది మనం మొదలు పెట్టాలి. ఖచ్చితంగా ఉంది. బుకే కానించి తోరణాలు కానించి అందరినీ ఇప్పుడు రెడీగా ఉన్నారు, కళాకారులు తయారు చేశారు. మీ అందరికీ మీకు పంపిస్తా. ఏది బయట ఒక ప్లాస్టిక్, ఒక ఫ్లెక్స్, ఒక తీన్మారు లేకుండా సాంప్రదాయమైన మేళతాళాలతో మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలి. పెళ్ళి అయిన తర్వాత ఊరు బయట ఒక పెద్ద డంప్ యాడ్ అవుతుంది చెత్త. వాళ్ళ ఇంట్లో మన పెళ్ళి అయిందని తెలియటాయి 200 ml వాటర్ బాటిల్స్ వచ్చేసినాయి. ఇదేంటి, మట్టిని మాయం చేసేస్తున్నాం. మనం అందరం కలిసి ఇప్పుడు మా భోజనశాలలో మేము బాటిల్స్ అలౌ చెయ్యం, మేము బాటిల్స్ ఇవ్వము. శొంఠి, మిరియాలు, వాము, జీలకర్ర కలిపిన పౌడర్ నీళ్ళు ఇస్తాం. ఇది తాగితే మీకు గ్యాస్ రాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఎవరు కూడా గ్యాస్ ఉండుంటే ఈ రోజు తిన్న వాళ్ళు గ్యాస్ రాదు. ఈ భోజనం ద్వారా ఇత్తడి గిన్నెలో వండిన భోజనం అది. ఇవన్నీ మనం చేద్దాం ఒకదాని తర్వాత ఒకటి. కేవలం పంట మార్కెటింగ్ ఇదోటి కాదు, మానసికమైన స్థిరంగా శారీరకంగా ఆర్థికంగా నిలబడటం అనేది గ్రామంలో మనం చేద్దాం.